హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. సో ఈ వ్లాగ్ ఏంటి అంటే ఈరోజు వరలక్ష్మీదేవి వ్రతం కదా, సో అందుకే పూజకి అన్ని సిద్ధం చేసుకుంటున్నాను. సో యాక్చువల్లీ నేను ఈరోజు పూజ చేసుకోలేనేమో అని అనుకున్నాను బికాస్ ఆఫ్ ప్రీతు. ఎందుకు అంటే ప్రీతుకి 1 వీక్ నుండి ఫీవర్ అన్నమాట. అస్సలు అది నార్మల్ గానే అమ్మ జపం చేస్తుంది, ఇంకా దానికి ఫీవర్ వస్తే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. అమ్మ అమ్మ అనుకుంటూనే ఉన్నది. పాపం చాలా అంటే చాలా ఇబ్బంది పడింది ప్రీతు ఈ వీక్ మొత్తం. సో ఇంకా నేను వర్క్ చేసుకుంటున్నప్పుడు నాకైతే నేను ఏం చేయాలో నాకే అర్థం కాలే. ఒక పక్క ప్రీతు ఏంచి అమ్మ అమ్మ అని ఏడుస్తుంది, ఒక పక్క అయ్యో ఏడుస్తాడు. నేను ఎవరిని చూసుకోవాలో తెలియక, ఎలా వర్క్ చేసుకోవాలో తెలియక నేనైతే చాలా ఇబ్బంది పడ్డాను. అండ్ దట్టు ప్రీతు కోసం బాధపడ్డాను. ఫైనల్గా అయితే నేను అనుకున్నా వరలక్ష్మీదేవి వ్రతం నేను ఆ తల్లి అనుగ్రహం ఉంటే, ఆ తల్లి అనుగ్రహం మా మీద ఉంటే మేము మంచిగా చేసుకుంటాము, ప్రీతుకి ఫీవర్ తగ్గిపోతే అనుకున్నా. ఆ తల్లి దయ వల్ల ప్రీతుకి ఫీవర్ తగ్గిపోయింది మార్నింగే. సో ఇంకా ఎనర్జీ తెచ్చుకొని ఇంకా నేనైతే పూజ చేసుకోవడానికి స్టార్ట్ చేస్తాం. యాక్చువల్లీ నైటే మేము డెకరేషన్ చేసేసుకున్నాము. చాలా అంటే చాలా బాగా వచ్చింది ఈసారి డెకరేషన్. సో నేనైతే పూజ అది అన్నిటికీ సిద్ధం చేసుకున్న తర్వాత మార్నింగ్ ఇంకా ప్రీతుకి చూడండి, ప్రీతు ఎలా అయిపోయిందో చూడండి, చాలా నీరసం అయిపోయింది. ఫుడ్ ఏం తినలేదు పాపం. సో ఇంకా దాన్ని ఈరోజు తగ్గింది కదా, అందుకే కొంచెం నార్మల్ గా రెడీ చేశాను. లేకపోతే ప్రీతునైతే చాలా మంచిగా ఇంకా బాగా రెడీ చేద్దును. సో ఇంకా పారాని అయితే ప్రీతు చిన్న చిట్టి తల్లి పాదాలకి పెడుతున్నా, తర్వాత నేను కూడా పెట్టేసుకున్నా. సో ఇవి మా ఇద్దరి పాదాలు చాలా అంటే చాలా అందంగా ఉన్నాయి. యాక్చువల్లీ పసుపు రాయడం మర్చిపోయాను, లేకపోతే ఇంకా చాలా బాగుంటుంది. ఎందుకంటే వీళ్ళు ఏడుస్తుంటే ఒక పక్క చేస్తుంటే పక్క ఏడుస్తున్నారు. సో ఏం చేయాలో యాక్చువల్లీ ఒకటి ముందు అనుకుంటే తర్వాత మర్చిపోతాం వీళ్ళు ఏడుపుకి. సో ఇంకా గోల్డ్ నేను పసుపు రాసుకోవడం కాలుకి మర్చిపోయాను. సో ఇంకా అలానే పారాని పెట్టుకున్నాం, పర్లేదు, ఇట్స్ ఓకే. పిల్లలతో ఇంకా ఇవన్నీ తప్పవు కదా. సో ఇంకా హయు లేచేసాడు, లేచి ఇంకా వాడు కూడా వచ్చేసాడు పూజ చేసుకోవడానికి. సో నేనైతే పూజ ఇలా చేసుకున్నా, మంచిగా అంటే చాలా చాలా బాగా చేసుకున్నా. అంటే లేట్ కూడా బాగా అయ్యింది పిల్లలతో కదా. సో బట్ బాగా చేసుకున్నాను నేను. మీ అందరూ కూడా మంచిగా చేసుకున్నారు అని అనుకుంటున్నా. యాక్చువల్లీ ఏంటి అంటే పూజ అయిపోయిన తర్వాత తాంబూలానికి పిలుస్తారు కదా. సో నేను వెళ్ళి వాళ్ళని అంటే మా స్ట్రీట్ లో వాళ్ళని పిలుద్దాం అనుకున్నా, బట్ అస్సలు అవ్వలేదు బికాస్ ఆఫ్ ప్రీతు అండ్ హయ్యే. ఎందుకంటే గోల అంటే గోల, ఇద్దరు అమ్మ అంటే ఒక పక్క ఈడెడుస్తుంటే ఒక పక్క నేను ఈయనెత్తుకుంటే అత్తయ్య మంచి ప్రీతుని, అత్తయ్య ఈయనెత్తుకుంటే నేను ప్రీతుని అనమాట. అస్సలు నాకు ఇంకా ఖాళీ లేదు. ఇంకా అందుకే నేను ఈవినింగ్ పిలుద్దామని ఫిక్స్ అయిపోయాను. సో చాలా టైం అయింది, నేను తినేటప్పటికి ఐ థింక్ 12:30 అయిపోయింది. సో నేను తినకముందే మా ఆయనకి వీడియో కాల్ చేసి చూపించాను పూజ అది. యాక్చువల్లీ మా ఆయన హైదరాబాద్లో లేరు. సో అంటే ఇదే ఫస్ట్ టైం అనుకుంటా మా ఆయన లేకుండా నేను వరలక్ష్మీదేవి వ్రతం చేసుకున్నా పెళ్ళయ్యాక. బట్ నెక్స్ట్ ఇయర్ మాత్రం కలిసే చేసుకుంటాం పక్కా. సో ఫుడ్ తింటావా అని ఏడిపిస్తున్నా అనమాట. సో నేనైతే చాలా అంటే చాలా బాగా చేసుకున్నా, మా ఆయన కూడా బాగా చేసుకున్న పూజ అన్నారు. ఐఎమ్ సో హ్యాపీ. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.